ఇప్పుడు ఇంత ముందు కూడా చేశారు, కొత్త ఉంది అది ఉమ్. సభ్యత్వం. అదొక మంచి అంటే కాన్సెప్ట్, ఈసారి ఎప్పుడో ఏమైనా చేశారు. పెరుగుతాయా? ఇది వాళ్ళకి ఇన్సూరెన్సులు కట్టడం అవన్నీ ప్రతి నెల అవును. ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తున్నారు. పార్టీ సిస్టంలో ఇవాళ ఏం ప్రాబ్లం లేదండి, ఓన్లీ ఉమ్. పబ్లిక్ సిస్టంలోనే ఆయనకి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు ఎవరు నా దగ్గరికి రావద్దు, అక్కడికి టెంట్ పెడతాం, అవును. అక్కడికి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చుకోండి అని చెప్పారు. ఇదివరకు అవును. జగన్ ఆ పని చేస్తేనే కదా జగన్కి ఎంత బలుపు వచ్చిందని మాట్లాడింది. ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి నాకు న్యాయం చేస్తావా లేదని అడుగుతున్నారు. ఇప్పుడు అక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఎవరు మహిళ వచ్చి అడిగింది న్యాయం అనేసి, అది కూడా ఎవరు రావద్దని చెప్పాక. ఇప్పుడు అనేక మంది వచ్చి వింత పత్రాలు ఇచ్చేవాళ్ళు పార్టీ ఆఫీస్ దగ్గర, ఇప్పుడు తీసుకోవట్లేదు ఎందుకని? అది సంఖ్య పెరిగిపోతుంది అనేసి, పరిష్కరించలేకపోతున్నారు అనేసి. ఒకటేంటంటే మనం ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు నాకు కూడా నేను చాలా మాట్లాడతా, ప్రభుత్వంలో కూర్చున్నప్పుడు ఆ నొప్పి ఏంటో నాకు తెలుస్తుంది, ఇప్పుడు తెలుస్తోంది ఒత్తిడి ఎట్లా ఉంటుంది, వ్యవస్థ ఎట్లా ఉంటుంది అన్నది. అంటే సమన్వయం లేదు అనేది ఈయనకు కూడా తెలుసు కదా సార్. ఇప్పుడు బొలిశెట్టి లాంటి వాళ్ళు మాట్లాడి ఓకే, దాని గురించి ఆయన నేను పెద్దగా ప్రస్తావించలేదు అనుకో, కానీ అక్కడ కూటమి మరో 15 ఏళ్ళు అధికారానికి డోకా లేదు, ఇలాగే ఉంటదని చెప్పడం ఏంటంటే ఇంకా అది ఎప్పుడు ఏం చెప్తున్నదే జరిగినా కదా, కొత్తగా సర్దుకుపోయే చెప్పే పాయింట్ ఏం కాదు కదా. ఇప్పుడు ఒకటేంటంటే ఆయన సొంత పార్టీలో వాళ్ళకి ఒక వార్నింగ్లు ఇస్తున్నాడు, మీరు తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరించకపోతే నేను ఊరుకోను, తెలుగుదేశాన్ని కాపాడే బాధ్యత మీది, తెలుగుదేశాన్ని వైసీపీ ఇబ్బంది పెట్టినప్పుడల్లా మనం కాపాడాలి, అది మన డ్యూటీ, అలా చేయకపోగా మీరే రైట్ చేస్తే అట్లా. ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడినా నిన్న ఎవరో